ముగింపు అయిపోయింది, పాపం అయిపోయింది. పాడపాడుతున్నారు మొదటిగా దేవుడు పట్టినాడు చేస్తూ ఈరోజు పోయిన నెలలో పోయిన వారంలో చెప్పిన వాక్యం ఎంతమంది ఉన్నాయి? ఎంతమంది మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు జరిగింది 120 మంది పరిశుద్ధాత్మ అనుభవంలో వచ్చింది. మేడగదిలోకి వెళ్ళినప్పుడు ఏం కలిగింది? స్వస్థత కలిగింది. మేడగదిలో ఉన్నప్పుడు జీవము కలిగింది. ఎవరికి? 5 మంది. తర్వాత మేడగదిలో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఒకటి ఆత్మ వచ్చింది, 2 ఏం కలిగింది? 2 ఏం కలిగింది? స్వస్థత కలిగింది. 3 అంటే జీవం కలిగింది. 4 దర్శనం, మేడగది దర్శనం. తర్వాత మేడగదిలో ప్రార్థన అనుభవం. ఈరోజు మనం ఏ అనుభవంలో ఉన్నామో సరే ఈ అనుభవాలన్నీ మనకు ఉండాలి కదా. ఎన్ని లేకపోయినా దీంట్లో కొన్నైనా మనకి ఉండాలి. దర్శనం ఎంతమంది ఉంది?
దర్శనం ఎవరితో ఉందా? దర్శనం అంటే తెలుసా తెలీదా? తెలుసా? చెప్పుకోగా దర్శనం ఉందా? తెలుసా దర్శనం ఉందా? దర్శనం ఉందా మీకు? ఫస్ట్ అందరూ మీకు ఉందా? ఉందా? ఓకే. మేళగల మీద పరిశుద్ధాత్మ అనుకుంటా. అసలు పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. ఎలా ఉంటుంది పరిశుద్ధాత్మ అంటే? చాలా ఉంటుంది. మమ్మల్ని అనుకుంటుందా? పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది? అభిషేకం ఎలా ఉంటుంది పరిశుద్ధాత్మ అంటే? తెలియదా? తెలుసా? చెప్పండి. ఏదో మనం చెప్పండి, నాకు చెప్తాను. తెలియకపోతే చెప్తాను, తెలిస్తే చెప్పండి. కొంతమంది చాలామంది విగ్రహంగా అనుకుంటారు పరిశుద్ధాత్మ అంటే భాషల్లో మాట్లాడితే పరిశుద్ధాత్మ వచ్చిందండి. పరిశుద్ధాత్మ అంటే ఇలాగే కలిపితే జరిగింది. పరిశుద్ధాత్మ అంటే అనేక రకాలుగా మనతో ఉంటున్నాం. ఒకే రకం ఉంటుంది పరిశుద్ధాత్మ అంటే. కొంతమందిని ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరుస్తుంది. అది పరిశుద్ధాత్మ ఉంటేనే వాళ్ళకి ఆ కార్యం జరుగుతుంది. అర్థమైందండి? ప్రార్థన చేసినప్పుడు కొంతమంది భాషల్లో మాట్లాడతారు. అది పరిశుద్ధాత్మ జరుగుతుంది. కొంతమంది ప్రార్థన చేసే కొంతమంది హెచ్చరిక చేస్తుంటారు. అది పరిశుద్ధాత్మతోనే చేయగలుగుతుంది. కొంతమంది దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటించగలుగుతారు. అది పరిశుద్ధాత్మతోనే జరుగుతుంది. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు వారి ఒక ప్రత్యేకమైన అనుభూతికి వెళ్తారు. అది పరిశుద్ధాత్మ అనుభూతికి వచ్చినట్టు. ఎన్ని రకాలు ఉన్నాయంట? అనేక రకాలు ఉన్నాయి. కానీ మనం అనుకునేది ఏదంటే ఒకటే ఫస్ట్ పరిశుద్ధాత్మ ఉందని చెప్పాలంటే భాషల్లో మాట్లాడితే పరిశుద్ధాత్మ ఉందండి, లేకపోతే లేదని అనుకుంటున్నాం. అందరిలోనే పరిశుద్ధాత్మ ఉన్నారు. అందరిలోనే పరిశుద్ధాత్మ. నాలో లేదన్నవారు ఎవరు లేరు. కానీ వాళ్ళు ఉపయోగించుకునే దాన్ని బట్టి బయటకు వస్తారు. అర్థమవుతుందని చెప్పి వాళ్ళు వాడే విధానం బట్టి బయటకు వస్తుంది. ఇప్పుడు మన చేతులు పెన్ ఉందనుకోండి, ఎప్పుడు జోలో పెట్టుకున్నాం అనుకో అలాగే ఉంటుంది. లాభం ఇంకా ఉంది కదా. దాన్ని వాడితే దేనికైనా ఉపయోగపడుతుంది. మంచిదాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ పెన్ని దానికి ఉపయోగించుకోవచ్చు. ఈ పెన్ అంటే వాడే విధానం బట్టి ఉంటుంది. వాడకుండా కాల్చేవాళ్ళు గంప కింద ఎత్తి ఇప్పుడు ఏం చేస్తాం? మనం అందరూ ఏం చేస్తాం అంటే గంప కింద ఎత్తి దాచేస్తున్నాం. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తుంటే నిలబడలేమంట, పరిగెడతా ఉంటాం. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తుంటే సువార్త చెప్తున్నాం ఉండలేమంట. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తుంటే దేవుని పని చేయగలం మనం ఆగలేమంట. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తుంటే పాటలు పాడుకుని ఉండలేమంట. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తుంటే ప్రార్థన చేయకుండా ఆగలేమంట. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తే దేవుని కార్యాలు చెప్పకుండా ఆగలేమంట. దేవుడిని పట్ల చేసిన కార్యాలని చెప్పకుండా ఆగలేమంట. పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తే ఎదుటివారిని ప్రేమించే మనసు నీలో ఉంటుందంట. ఎదుటివారిని ప్రేమించే మనసు నీలో ఉంటుంది. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తే శత్రువుని కూడా మనం ప్రేమిస్తాం. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తే ఏం చేస్తామని మనం ఏం చేస్తామంట? సహాయం చేస్తాం. ఎదుటివారికి సహాయం చేస్తాం. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తే దేవుడి మందిని పని ఎంత వచ్చి చేస్తాం. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తే దేవుని కొరకు ఇవ్వడానికి సిద్ధపడతాం. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తే అన్ని విషయాల్లో సహకరిస్తాం. పరిశుద్ధాత్మ పని చేస్తేనే చేస్తారు, లేకపోతే చేయలేదు. ఈరోజు దీని కార్యాలను బట్టి మీలో పరిశుద్ధాత్మ పనిచేస్తాం లేదా మీకు అర్థమవుతుంది. అందరిలోనే పరిశుద్ధాత్మ ఉంది. అంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళు అందరూ ఉంది, ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా ఉంటుంది కొంతమందిలో. కానీ దాన్ని ఎలాగా ఉపయోగించుకోవాలో వాడుకోవాలో తెలియక చాలామంది ఏం చేస్తారు? చంపేసి కైపెడేస్తున్నారు. కానీ ఎవరికి అది చంపేసి కైపెడితే దీపం కనపడితే బయటికి అది ఎక్కడైతే కనపడుతుంది? దీపస్తంభం చేస్తేనే కనపడుతుంది. కానీ దీపస్తంభం ఎంత మనసు చంపేసి కైపెట్టడం వల్ల మనకి ఎవరికి విషయంలో అర్థం కాదు. కనుక
ఈ యొక్క పేడక అనుభవాలు మనకు ఉండాలి ఖచ్చితంగా. చెప్తే మన జీవితంలో వారు మనసుకొని ఎంటున్నాం కానీ ఇన్నేసి పోతాం అనుకోండి. ఎంటున్నాం కానీ ఇన్నేసి పోతున్నాం. చూడండి ఈరోజు మన జీవితం ఎందుకు అలా ఇనేసి పోతున్నాం అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక బోధు అతను చెప్పండి సార్. ఇక బోధు చూడండి అంటే అనగా అర్థం ఏంటంటే ప్రభావము పోయిను. ఇక బోధ అంటే ప్రభావము పోయెను. ప్రభావం అంటే తెలుసు కదా, శక్తి పోయింది. ప్రభావం అంటే ఏంటి దాని వీడియో అండి సార్. శక్తి పోయిన ప్రభావం అంటే శక్తి పోయింది. ఇక బోధు అంటే ప్రభావం పోయిను. మొదటి సమూయేలు గ్రంథము 4:21 వచ్చిన చదవండి. మనకు కనబడుతుంది ఈ విషయం. మొదటి సమూయేలు గ్రంథం 4:21 వచ్చింది. దేవుని మందసము పట్టబడినందున సంగతిని తన మామయు పెనుమడియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావమును ఇశ్రాయేలీయుల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరబట్టబడిపోయినని దేవుని స్తోత్రం కలిగాక. ఈమె ఎవరు అంటే ఫినిహాస్ భార్య. ఈయన ఎవరట? ఫినిహాస్. ఈయన ఎవరు? ఒక యాజకుడు. ఎవరట? ఈ యాజకుడు ఎవరు? యాజకుడి తండ్రి ఎవరు? ఈ యాజకుడి తండ్రి ఎవరంట? ఏలి. యాజకుడి తండ్రి ఎవరు? ఏలి. ఏలికి ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు అతని పేరు ఫినిహాస్. ఈ ఫినిహాస్ భార్య గర్భవతి ఉంది. ఈ గర్భవతి దినాలలో కొంత సమయం తర్వాత దేవుడు ఈ ఫినిహాస్ని తన యొక్క అన్నగారు సహోదరుడిని కూడా దేవుడు విసర్జించాడు. ముందుగానే ఏలీకి తెలియజేశాడు ఆ మాట, నీ కుమారులు ఇద్దరు కూడా చనిపోతారు అని చెప్పాడు యుద్ధంలో. ఆ చనిపోతారని చెప్పిన తర్వాత ఫినిహాస్ భార్య గర్భవతి అండి. ఆ గర్భవతి వాళ్ళ నెలలు నిండుచున్నాలు ఉన్నప్పుడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు తన మామయ్య ఏలీ చనిపోయాడు, తర్వాత ఫినిహాస్ చనిపోయాడు. ఈ విషయం తన ఫినిహాస్ భార్యకి తెలిసిన తర్వాత ఆమె ప్రసవ వేదన పడుతూ ఈ మాటలు పలికింది. ఆమె ఏం చేసిందంటే ప్రసవ వేదన పడుతూ ఈ మాటలు పలికింది. అక్కడ మనకు చూడవచ్చు. ఇక్కడ 19వ వచనం నుంచి చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఏలీ కోడలు ఫినిహాస్ భార్యకు అప్పుడు గర్వము కలిగి చూసారా, ఎప్పుడైతే దేవుని యొక్క మందసం పట్టబడదని తెలిసిందో దేవుని యొక్క ప్రభావం ఎక్కడికి పోయిందంట? వీళ్ళ నుంచి విడిచి ప్రభావం వెళ్ళిపోయిందంట. ఈరోజు ఈ ప్రభావం కూడా గల కారణాలు కొన్ని ఉన్నాయి మన దగ్గర. బైబిల్ లేఖలోనే సమూయేలు గ్రంథము, న్యాయాధిపతి గ్రంథంలో కొన్ని విషయాలు మనకు ఉంటాయి. ఎక్కడంటే సమూయేలు గ్రంథం, అది న్యాయాధిపతి గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో ఈ విషయాలు మనం నేర్చుకోవచ్చు. న్యాయాధిపతి గ్రంథం మొదటి నుంచి సమూయేలు గ్రంథము 1:10 వచనం వరకు చాలా విషయాలు దీంట్లో ఎలాగా పోగొట్టుకున్నారో, వీళ్ళ ప్రభావం, దేవుని యొక్క ప్రభావం ఎలా పోగొట్టుకున్నారో ఈ విషయాలు దీంట్లో దేవుడు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పబడ్డాయి. దీంట్లో కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదట ఇశ్రాయేల్లో ప్రభావం కూడా గల కారణము, నేటి సంఘంలో ప్రభావం తగ్గడానికి గల కారణాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజలలో ఏం పోయిందంట? దేవుడి ప్రభావం పోవడం గల కారణము, నేటి సంఘాలలో దేవుని యొక్క ప్రభావం లేకుండా ఉండడానికి గల కారణాలు మనం తెలుసుకుందాం ఈరోజు. అంటే మొట్టమొదట ఇశ్రాయేల్ మందసం పట్టబడ్డది కనుక అక్కడ ఏమైంది? ప్రభావం పోయింది. అర్థమైందా? ఇశ్రాయేల్ యొక్క మందసం పట్టబడడం ద్వారా ఇశ్రాయేల్ యొక్క ప్రభావము ఆ మందసం ద్వారా పోయింది. రెండోది, ఇశ్రాయేల్ నుండి ప్రభావం బయటకు పోవడానికి కారణం ఏంటంటే వారు చేసిన పొరపాట్లు. కనుక ఈరోజు మొట్టమొదట కార్యాల గురించి, ఎందుకు వాళ్ళ ప్రభావం అలా పోయింది, వాళ్ళు ఏం చేయడం ద్వారా ఇశ్రాయేల్ మనసు పట్టబడ్డది, వారు ఎందుకు చేత వాళ్ళ యొక్క ప్రభావం పోగొట్టుకోవడం కారకులు అయ్యారు, ఈరోజు మన శ్రేణి సంఘాల్లో ప్రభావం పోవడం గల కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
మొట్టమొదటి ఏంటంట న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము, న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం కూడా సాక్షి జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చిందంట. ఈరోజు ప్రభావం పోవడం గల కారణం ఏంటంటే మనకు నచ్చినట్లుగా మనం జీవించడం ద్వారా ప్రభావం పోతుంది. ఈరోజు ప్రజలలో మంచి చెడు అంటే వాళ్ళు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పోవడం కారణం ఏంటంటే వారికి ఒక అధికారి ఉండలేదు, వారికి ఒక యజమాని ఉండలేదు, వారికి ఒక యాజకుడు ఉండలేదు, వారికి పాలించేవారు ఉండలేదు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేని సమయంలో మాత్రమే వాళ్ళ జీవితంలో జరిగింది. రాజు ఉండగా వాళ్ళ జీవితంలో అలాగా జరగలేదు. ఇప్పుడు మన జీవితంలో కూడా ఏం చేస్తున్నామంటే మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తున్నాం కనుక మనం ఒకరికి కట్టుబడి ఉండలేదు కనుకే మనలో నుంచి ప్రభావము బయటికి పోతుందంట. చూద్దాం చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఆ దినాలలో ఇశ్రాయేలు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు. మన పైన అధికారులు లేకపోతే మనం ఏం చేస్తాం? జాబ్లోని స్కూల్లో టీచర్లు పిల్లలు ఏం చేస్తారు? చక్క భాష అనుకుంటారా? అక్షర భాష అంటారా? ఏం చేస్తారు? మామూలుగా చేయదు. అలాగే ఇంట్లో తండ్రి లేని పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అందరూ చేస్తారు. భయం భార్య ఏం చేస్తుంది? ఆవిడ కూడా అన్నీ చేస్తారు. అంతే కదా. సమాజంలో భయం లేకపోతే ప్రజలు ఏం చేస్తారు? కట్టులు తిరిగి తెచ్చుకుని ఇష్టానుసారంగా బ్రతుకుతారంట. ఇప్పుడు మన ప్రభుత్వం కొన్ని చట్టాలు చేయకపోతే, మన పోలీసు వారు లేకపోతే మనం ఏమవుతామంట? నచ్చినట్టుగా జీవిస్తాం. ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు ఎవరు? మోషే ఉన్నాడు కదా. దేవునితో మాట్లాడదామని ఎక్కడికి వెళ్ళాడు? కొండపైకి వెళ్ళాడు. వీళ్ళు కొండపైకి వెళ్ళి 40 దినాలు కాకముందే ఏం కలిగింది? దీనికి నాయకుడు లేడని ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించారు, ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. అంటే నాయకుడు లేకపోతే ఏమవుతారంటే ప్రజలు భ్రష్టులు అయిపోతారంట. నాయకుడు లేకపోతే, చెప్పేవాడు లేకపోతేనంట ప్రజలకి దారి తప్పిపోతారంట. ఇప్పుడు చాలా మంది జీవితాల్లో అలా ఉండదు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పిపోవడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుడిని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే వారికి రాజు లేడు. గమలేదట, రాజు లేడు కనుక వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. చూడండి 21-25 చూడండి. న్యాయాధిపతుల గ్రంథమే 21-25. ఆ దినములలో ఇశ్రాయేలు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చెను. రాజు లేకపోతే, చెప్పేవాడు లేకపోతే ఎవరికి నచ్చినట్టు వారు వెళ్ళిపోతారు. ఎవరికి నచ్చినట్టు వారు వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళిపోవడం వల్ల నాశనం అయిపోతాయి, అవస్థలు నాశనం అయిపోతాయి, కట్టుబాట్లు నాశనం అయిపోతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంట? నాశనం అయిపోయిన కారణం అంటే వాళ్ళకి చెప్పేవారు లేదు, వారికి నిబంధన మర్చిపోయారు. అందుకే వారి జీవితంలో పాడు చేసుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా, ఈరోజు సంఘాలలో కూడా పాడైపోయిన కారణం ఏంటంటే చెప్పేవాడు వినకపోవడం, మాట వినకపోవడం వల్ల వారు పాడైపోతారంట. లేక వాళ్ళు పాడైపోతే ఇక్కడ ఏం చేస్తారంట? చెప్పేవాడు మాట వినకపోవడం వల్ల ఎలా పాడైపోతారంట. రెండోది మనం చూసుకుంటే దేవుని స్థానం ఇంకొకరికి ఇవ్వటం ద్వారా పాడైపోతారంట. దేవుని యొక్క స్థానం వేరొకరికి ఇవ్వటం ద్వారా. చూడండి న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 4 నుంచి 5 వరకు చదివితే కొన్ని విషయాలు కూడా ఉంటాయి. అతడు ఆ రూపులను తన తల్లికి దేవుని స్తోత్రం కలిగిన కాక. అంటే దేవుని ఎరగని వారిని యాజకులు చేశారు. ఎవరు చేయాలంటే యాజకుడిని? ఎవరు చేయాలి యాజకుడిని? పాస్టర్ గారిని ఎవరు చేయాలి? ఇక్కడ
దేవుని ఎరిగిన వాడు చేయాలి మాస్టర్. సువార్తకులు ఎవరు చేయాలి? దేవుని కోసం తెలిసిన వారు చేయాలి. ఈరోజు చాలామంది ఎవరు చేయాలి? నిన్న కాకమన్నా దేవుని గురించి అడిగే తెలియదు, బైబిల్ పట్టుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు. నేను మాస్టర్ గారికి చెప్తున్నాను అంటే దేవుని కోసము తెలియకుండా పూర్తిగా నిల మాట ఇక్కడ ఎత్తి చెప్తుంది. మన చదవన్నమాట. ఇది ఎవరైనా 17 వచ్చిన మొదటి నుంచి చదవ మనకు అర్థమవుతుంది. మీకా అని ఒకడు ఎఫ్రాయిమీయుల మన్య దేశముల నుండి అతడు తన తల్లిని చూసి, నీ యొద్ద నుండి తీసుకున్న రోకలు అనగా నువ్వు ప్రమాణము చేసి నా వెలుగులో మాట్లాడిన 1000 వెళ్ళిన రోకలు నా యొద్ద ఉన్నవి, ఇదిగో వారిని తీసుకుని ఉంటేని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అనెను. అతడు ఆ 1,100 రూపాయలను తన తల్లికి మరలా ఇవ్వగా, ఆమె స్వాత విగ్రహము చేయించుకున్నటకై నా కుమారుని చేత తీసుకున్న ఈ రోకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను. ఒక్క నిమిషం అండి. 1000 రూపాయలు మొదట ఇచ్చి 100 రూపాయలు మొదట ఇచ్చినప్పుడు ఏం చెప్పింది ఆవిడ? యెహోవా చేత ఆశీర్వదింపబడినాడు. తర్వాత ఆ రూపాయలు మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? తల్లికి ఇచ్చాడు. తల్లికి ఇచ్చిన తర్వాత ఇవిడేమంటుంది? పాత విగ్రహం చేస్తుందంట. అది కూడా చదవన్నది చదవన్నమాట. అంటే పాత విగ్రహం చేయించి, విగ్రహం అంటే దేవునికి ప్రేమ, ఇష్టపడతాడా? ఏం చేస్తుంది దేవుడి? పాత విగ్రహం చేయించుకున్నాం. ఈరోజు దేవుడి గురించి తెలియక చాలా మంది ఏం చేస్తారు? వారికి నచ్చిన త్రోవలో వెళ్ళిపోతున్నారు, వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు. దేవుడి గురించి తెలియక ఏం చేస్తుంది? దేవుడి విగ్రహం, దేవుని సొమ్ము ఏం చేస్తుందంట? విగ్రహాల కోసం వాడుకుంటున్నాను. విగ్రహాల కోసం ఈరోజు మన దగ్గరికి చాలా మంది వస్తుంటారు. ఎవరికి మనం ధనం ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో ఆలోచించుకోవాలి. చాలా మంది మన దగ్గరికి వస్తుంది. దానం చేయకుండా బయట చాలా రకరకాల యాక్సిడెంట్ గంట తీసేస్తారు. ఎవరు సపోర్ట్ చేసినట్ట ఆలోచించి ఏం చేస్తుంది? దేవుడి సొమ్ముని ఏం చేస్తుంది? తీసుకొచ్చి నీ చేతే పెట్టాడు కొడుకు. తెచ్చిన డబ్బులు నువ్వేం చేయాలి? జాగ్రత్తగా కనిపెట్టాలి. నిష్టానుసారం ఖర్చు పెట్టమని కాదు, నిష్టానుసారంగా వాడుకోమని కాదు. అది దేవుడి సొమ్ము అనే భయం ఉండాలి మనకి. చాలా మంది లేదు భయం. దేవుని యొక్క మందసం దగ్గర పెట్టింది ప్రతిది కూడా దేవుని. అది ముట్టుకోకూడదు, ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు. అది ముట్టుకుంటే ఏమవుతుందా? శాపగ్రస్తం అయిపోతుంది. అది ఎవరు తీసుకోవాలి? ఎవరు ముట్టుకోవాలి? అది దేవుని సేవకుడికి మాత్రమే అది అర్హత కలిగింది. ఈరోజు ఎవరి పెట్టాలని తీసేస్తున్నారు కదా, ఎవరు పెట్టాలో ముట్టేసుకున్నారు, ఎవరు పెట్టాలో ఇష్టానుసారంగా వాడేసుకుంటారు. వాడకూడదు. అది దేవుని సొమ్ము. అది నీదైనప్పుడు నీ దగ్గర నుంచి చెప్పు నీది. అది ఎక్కడంట? అది నీ దగ్గర నుంచి చెప్పు నీది. నీ దగ్గర నుంచి ఎప్పుడైతే మనసు దగ్గరికి వచ్చిందో అప్పుడు నీది కాదు. ఇంకా ఎవరిదారు? అది దేవుడిది. నేను ఇచ్చాను కదా, నేను ఏదైనా చేస్తానని నాకు హక్కు లేదు. నీకు నువ్వు కొన్నావు రైతే, నువ్వు తెచ్చావు రైతే, కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ముట్టుకున్న హక్కు నీకు లేదు. ముట్టుకున్న హక్కు నీకు లేదు. కానీ ఏం చేస్తాం మనం? దేవుడు సొమ్మంట దేవుడుమా, దేవుడిని ఇస్తామనేసి పట్టుకెళ్ళిపోతాం. దేవుడి సొమ్ము ఏం చేస్తుందంట? పాత విగ్రహం తయారు చేస్తున్నాను దేవుడి. పాత విగ్రహం దేవుడి సొమ్ముతో పాత విగ్రహం తయారు చేస్తారా? తర్వాత అండి అంటే ఏం చేస్తా? ఎఫోదును గృహదేవతలు కూడా తయారు చేస్తారంటే దేవమందిరం ఉంది అంటే అన్ని మందిరాలే. అన్ని ఏంటంటే అన్ని మందిరాలే. ఒక్కొక్క దాకా ఒక మందిరం పేరు పెడుతుంటారు కదా. ఈ మందిరం పేరు పెట్టుకున్నప్పుడు దానికి ఏదైనా ఎఫోదు అని పేరు పెట్టిందంట. ఎఫోదు అని పేరు పెట్టి ఆవిడ ఏం చేస్తుందంట? ఆవిడ ప్రథమ స్వరూపమైన పాత విగ్రహం చేయక అది మేక ఎండ ఉంచబడును. ప్రతిమ
ఇదంటే ప్రతిమ అంటే తెలుసు కదా, ఆకారంతో దేవుడు, ఒక ఆకారంతో ప్రత్యేకించబడి. మన యేసుప్రభు దేవుడికి ఆకారం ఉందా? ఏదైనా ఆకారం ఉందని చెప్పాడు ఎక్కడైనా? ఈ ఆకారంలో నేను ఉంటాను, ఈ బొమ్మలు ఎత్తుకోమని చెప్పాడా? మనం ఏం చేస్తున్నాం మరి? ఈరోజు చాలా మంది క్రైస్తవులు బొమ్మలు ఉన్నాయి. ఏ బొమ్మలు? యేసుప్రభు బొమ్మలు ఉండలేదా? ఆ బొమ్మ ఎదురు ఎట్టు పొద్దున లేచి మళ్ళీ నన్ను పెట్టుకున్నాడు. లేదు యేసుప్రభు అలా ఉన్నాడు. అసలు ఆయన రూపాలు తెలుసా? యేసుప్రభు ఎలా ఉన్నాడు? నీలాగే ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? నీలో ఉన్నాడు, నాలా మన అందరిలాగా ఆయన ఉన్నాడు. నీ ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో నీకు ఉన్నాడు. నీ రూపంలోనే దేవుడు ఉన్నాడు నీలో. నీ రూపం పెట్టి నేను ఎక్కడ పూజించదని దేవుడు చెప్పి నువ్వేం చేస్తున్నా? అన్న పెట్టేస్తాను అది తప్పు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రతిమా రూపం స్వరూపమైన విగ్రహం చేయించగా అది మేకా ఎంట ఉంచబడును. మేకాను ఆ మనుషులకి దేవమందిరమును మరియు అతను ఎపోదుగాను గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా అతడు అతనికి యాజకుడు ఆయను. చూడండి ఎంత తెలుగు. ఎవరంటే యాజకుడు? గృహదేవతల కోసం ప్రత్యేకించబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడినంట యాజకుడు చేశారంట. అంటే దేవుడు ఉన్న స్థానంలో దెయ్యాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎవరి స్థానం అంట? దేవుడు అనవలసిన స్థానంలో దెయ్యాన్ని తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? దెయ్యం పనులే చేస్తుంది అనే కదా, దేవుడి పనులు చేయలేదు. ఇక్కడైతే ఫినెహాసు దగ్గర తర్వాత జరిగిన కాలంలో, ఏలి తర్వాత జరిగిన కాలంలో జరిగిన ఈ యొక్క ప్రత్యక్షత చూసుకుంటే తర్వాత కిందకి వెళ్తుంటుంది. అతనికి ప్రతిష్ఠింపగా అతనికి యాజకుడు ఆయను. ఆ దినములలో ఇశ్రాయేలు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా. అందుకే కొన్ని కట్టుబడులు తెలియని వాళ్ళకి ఏం మాట్లాడతారంటే ఇష్టానుసారంగా మాట్లాడతారు. రాజ్యాంగ తెలియని కూడా ఇప్పుడు ఏం చేస్తారు చాలా మంది, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ధర్మం కోసం తెలియదు కొంతమందికి, ధర్మం కోసం మాట్లాడుతున్నారు. ధర్మం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. దానికి పైపాతం చెప్తారు, నాకు ఆ ధర్మం తెలిసి ధర్మం తెలుసు. ఆ ధర్మం కోసం తెలిస్తే ఈరోజు నువ్వు ఇలాగా ఉండవు. ఆమె తల్లికి దేవుడి కోసం తెలుసుంటే ఆ గృహదేవతల కోసం ప్రత్యేకించబడిన ప్రతిష్ఠించబడిన తన కొడుకుని తీసుకొచ్చి యాజకుడిగా పెడతారు. చాలా మంది యాజకుడిగా పెడతారు. యాజకుడిగా పెడతాం వల్ల ఏమవుతుందంట, రాజు లేడు కనుక వాళ్ళు ఎలా పెంచాలో తెలియదు కనుక ఇష్టానుసారంగా వాళ్ళు తిరిగారంట. తెలియదు. మొట్టమొదటి ఇష్టానుసారంగా జీవించారు, చెప్పుకోవాలి లేకపోవడం వల్ల. రెండోది చెప్పమని పెట్టారు. ఎవరు పెట్టారు? హండిని తీసుకొచ్చి పెట్టడం వల్ల అక్కడ ఏం జరిగిందా? అది కూడా ఇష్టానుసారంగా తీసుకుంటారు. అంటే దేవుడి స్థానంలో మనిషిని పెట్టేశారు, దేవుడి స్థానంలో మనిషిని తీసుకొచ్చి పెట్టారు. రెండోది న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. చూడండి, డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు ఏం చేసినట్టు విగ్రహం. ఈరోజు విగ్రహారాధన ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారు. విగ్రహారాధన క్రైస్తవులు. దేవుడి కన్నా ఎక్కువ నువ్వు దేవుని ప్రేమిస్తావో అదే విగ్రహం అయిపోతుంది. దేవుడి కన్నా ఎక్కువ మనం దేనికి ప్రార్థన చేస్తాం? మనం దేనికన్నా ఎక్కువ తిన్నాను కదా వంటికి తినకపోతే చచ్చిపోతాం. రోజు పర్లేదు, కాకపోతే ఎక్కువ ఇవ్వకూడదు ప్రాధాన్యత. ఎక్కువ సమయం అనుకోవాలంట దేవుడికి ఇవ్వాలంట. చెప్తాను ఇక్కడ విగ్రహారాధనకి ఇస్తున్న సమయం. తర్వాత ఈనాడు క్రైస్తవులు కూడా విగ్రహార్థులు అయిపోతారు. ఈనాడు క్రైస్తవులు అయిపోతారు, విగ్రహార్థులు అయిపోతారు. ఈరోజు విగ్రహార్థులు అయిపోవడం కారణం ద్వారా మన జీవితంలో ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటా ఉంటాం. మూడోది, నాలుగోది మనం చూసుకుంటే జీతమునకు పనిచేయడం ఆశించి పనిచేస్తారు. ఈరోజు సేవకులు ఏం చేస్తారంట? జీతానికి ఆశించి పనిచేస్తారు. సేవకులే కాదు, సంఘంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారంట? జీతానికి ఆశించి పనిచేస్తారు. జీతానికి ఆశించి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదవండి.
18:4 అతడు మేకా తనకు చేసిన విధం అని చెప్పి మేకా జీతం ఇస్తున్నాడు, నేను అతనికి యాజకుడే ఉన్నానని. అంటే మేకా ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంటికి జీతం ఇస్తున్నాడు కనుక ఏం చేస్తుంటే అతనికి యాజకుడు అయ్యాడు. యాజకుడు జీతం తీసుకోకూడదు. యాజకుడు ఏం చేసుకోకూడదట, జీతం తీసుకోకూడదు. వచ్చేదాన్నే మీదే బతకాలి, వచ్చేదాని మీద బతకాలి. ఈరోజు మాస్టర్ గారు అంతా ఎలా అయిపోయిందంటే జీతం తీసుకుని కూడా అయిపోయింది. నెలల జీతాలు తీసుకొని అయిపోతుంది. ఏంటంటే జీతాన్ని మన పాత్ర కాదు చెప్పింది, జీతం తీసుకోకూడదంట. అదే ఆ సందర్భం గారు చెప్తారు. ఇక్కడ ఏం చెప్తాడు, మేక ఏం చేశాడంట, జీతాన్ని పెట్టుకున్నాడంట. యాజకుడు రాజు అయినప్పుడు యాజకుడు జీతాన్ని పెట్టుకున్నాడు. అలాగే సంఘంలో కూడా మనం పని చేస్తున్నప్పుడు ఏం చేయకూడదంటే, ఏం కోరకూడదంట, జీతం కోరుకోకూడదు. జీతం కోరితే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం నీకు రాదు. దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం నీకు రావాలంటే జీతం కోరుకుంటే నీకు ఆశీర్వాదం జీతం రాకపోతుంది. అర్థమవుతుందా? సంఘంలో పనిచేసినప్పుడు జీతం నువ్వు కోరుకున్నావా, నీ దేవుడు నీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఆ జీతంతోనే స్టాప్ చేస్తున్నాడు, ఆ జీతంతోనే సరిపోతుంది. నీ దేవుడు ఇవ్వాలనుకున్నది అర్థమైపోతుందంట. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే ఆశిస్తారు జీతానికి ఆశించడం ద్వారా నీకు ఏమి ఆశీర్వాదం రాదు. ఇక ఎక్కడికి దేవుడికి రాదు. ఆ జీతంతోనే నీ బ్రతుకు అలాగా కొనసాగిపోతాడు. ఆ జీతంతో నీ బ్రతుకు ముందుకెళ్ళిపోతుంది తప్ప దేవుడి దగ్గర నుంచి స్థానమైన ఆశీర్వాదం నీకు రాకుండా ఆగిపోతుంది. దాని కారణం ఏంటంటే నువ్వు జీతానికి ఆశిస్తున్నావు. జీతగాడు కాదు, నువ్వు జీతగాడు కాదు. దేవుడు ఇస్తే నువ్వు తీసుకోవాలి, దాంతో బ్రతకాలి. అంతే తప్ప నువ్వు జీతగాడు జీతాన్ని ఆశించకూడదు. దేవుడి పనిలో జీతాన్ని ఆశించామంటే మనకు ఆశీర్వాదం రానే రాదు. దేవుడి పనులు ఏం ఆశించకూడదంట, జీతం ఆశించకూడదు. ఏదన్నా వస్తుందని ఆశించకూడదు. ఎక్కడి నుంచి పని ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ దేవుడి మందిరంలో చేసి వెళ్ళిపోవడమే నీ పని. ఇక్కడ ఏం చేయాలంట, చేసి వెళ్ళిపోవడమే నీ పని. ఇచ్చేది ఆయన ఇస్తాడు. ఇక్కడ ఆశించకూడదు, ఇక్కడ ఆశిస్తే మనకి ఏదైతే రాదు. ఆశిస్తే దేవుడు ఇస్తారు అక్కడ, కానీ అక్కడతో నీకు క్లోజ్ అయిపోతుంది. నీకు ఎడత ఏమో రాదు. నీకు ఎడత రావాలంటే ఇక్కడ నువ్వు ఆశించుకుంటా దేవుడు నీకు పనులు నువ్వు పాల్పంచుకోవాలి. దేవుడు పని చేయాలి. నిస్సాపన్నాడు, దేనికి ఆశించు సన్నాడు. దేనిగా ఈ పని చేస్తాగా నాకు ఎంత పడి, అది పని చేస్తానుగా నాకు ఎంత ఉంది ఇప్పుడు అన్నాడు. అంటే ఆశించకుండా చేస్తే ఏం చేస్తాడు దేవుడు, ఆశిస్తాడు. ఆశిస్తే ఏమవుతుందంట, అక్కడ ఆపేస్తాడు. ఎదగదా చూడండి, ఈ కుండీలో మనకి ఎదిగేసరి మొత్తం ఎదగకూడదండి అన్నా కదా. అది మట్టిగా పైకి వేస్తే రోజు రోజుకి ఎదిగిపోతుంది. అంటే నువ్వు ఎక్కడ ఉండాలి, దేవుడి మందిరంలో పచ్చని ఒలివ మొక్కలు ఉండాలి. దేవుడి మందిరం ఎలా ఉండాలంట, పచ్చని ఒలివ మొక్క. అది ఎలా ఉంది, వాడిపోయింది, అది వాడిపోలే, ఇప్పుడు అలాగే ఉంటుంది, పచ్చగా ఉంటుంది. నీ జీవితంలో నీ కుటుంబం కూడా అలా పచ్చగా ఉండాలంటే ఎలా ఉండాలంటే ఒలివ మొక్క వల్ల దేవుడి మందిరంలో ఉన్న ఒలివ మొక్కల్లో ఉండాలి. ఏం చేసినా నువ్వేమో ఆశించుకోవద్దు. దేవుడు ఇస్తాడనే విశ్వాసంతో బ్రతకాలి. అప్పుడు దేవుడు ఇస్తాడు. దేవుడి స్తోత్రం కలిగినాక వీళ్ళ జీతగానే పెట్టుకున్నాడు. అంటే ఏం చేస్తాడంట, అక్కడ వాళ్ళు మొట్టమొదటి మనం ఏం చెప్పాను, అక్కడ దేవుడి యొక్క ప్రభావం కూడా కారణాలు చెప్తున్నట్టు. దేవుడి యొక్క ప్రభావం వాళ్ళకి కారణాలు ఏంటంటే మొట్టమొదటి ఇది వరకు పోయింది ఇష్టానుసారంగా వాళ్ళ ప్రవర్తించడం ద్వారా. రెండోది దేవుడి స్థానంలో మనుషులు పెట్టుకోవడం ద్వారా. మూడోది విగ్రహార్థం చేయడం ద్వారా. నాలుగోది జీతానికి ఆశించడం ద్వారా. ఐదోది మనం చూసుకుంటే సహోదరులతో యుద్ధానికి వెళ్ళడం ద్వారా అంట. ఐదోది ఏంటంట, సహోదరులతో యుద్ధానికి వెళ్తాం. అంటే మనం మన యొక్క సహోదరులతో మనం ఏం చేస్తాం, వైరం పెట్టుకుంటాం సార్, దెబ్బలాడుకుంటాం. ఇది దెబ్బలాడుకోవడం వల్ల కూడా మనలో ఏం పోతుందంటే ప్రభావం పోతుందంట. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమైన 103వ కీర్తనలో 130వ కీర్తన ఉంటుంది కదా. అంటే సహోదరులు ఐక్యతగా నివసించాలి, దెబ్బలాడుకుని నివసించాలని చెప్పలేదు. మీ సహోదరులకు మొఖం తిప్పునేడలా దేవుడిని గుర్తించడంట. ఈరోజు ఎంతమంది సహోదరుడికి మొఖం తిప్పుతున్నారని ఆలోచన చేసుకుని చాలా మంది ఉన్నారు. ఈరోజు చాలా మంది సహోదరుడికి మొఖం తిప్పకూడదు, ఐక్యత కలిగి నివసించారు. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ సహోదరుని మీద యుద్ధం చేయగలరంట. పోయిన 4-5 రోజుల క్రితం చెప్పాను వాక్యం.
పోయిన 5 రోజుల క్రితం చెప్పాను. లేవీయుడు అంటే సేవకుడు. సేవకుడు భార్యని చెరిపేశారు. ఎవరు? బెన్యామీను. సేవకుడి భార్యని చెరిపేశారు, పాడు చేశారు, చంపేశారు. చంపేయడం ద్వారా ఆ గోత్రంలో మగవారు లేకుండా పోయారు. ఆ గోత్రంలో ఏమయ్యారంట? మగవారు లేకుండా పోయారంట. అంటే సేవకుడి కుటుంబంలో ఏ బాడీ పని చేయాలని చూసినా వాళ్ళ కుటుంబం పాడైపోతుంది. వాళ్ళ కుటుంబం అంటే చదవన్న మాట ఉంటుంది మీకు. న్యాయాధిపతి గ్రంథం 20వ అధ్యాయము 21. ఇశ్రాయేలు బెన్యామీను ఎవరు? అన్నదమ్ములు. ఇశ్రాయేలు బెన్యామీను ఎవరు? ఎంతమంది అంట? 12 గోత్రాలు. ఎంతమంది అంటే 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు ఇశ్రాయేలు గోత్రము, బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రం చిన్నది, ఇశ్రాయేలు గోత్రం పెద్దది. ఈ పెద్ద గోత్రములు చిన్న గోత్రాలకి మధ్యలో ఒక గోత్రం ఉంది. అదే గోత్రం లేవీయుల గోత్రం. ఇది కూడా అన్నదమ్ముల ఒక గోత్రమే. ఈ 12 గోత్రంలో గోత్రం. ఈ 12 గోత్రంలో గోత్రం అయిన లేవీయుడు రోజు ఏం చేశాడంటే తన భార్యను తీసుకుని ఇక్కడ బెన్యామీను ఉండే ప్రాంతానికి బయలుదేరుతూ వస్తాడు. చీకటి పడ్డదంటే ఒక ఇంటి దగ్గర ఆగాడు, ముసలివాడి ఇంటి దగ్గర. అక్కడ అక్కడ ఏం జరిగిందంటే అక్కడ బెన్యామీను యొక్క భార్యని చూసి, ఎవరి భార్య? లేవీయుడి యొక్క భార్యని చూసి ఆమెతో సహవాసం చేసి ఆమెను పాడు చేసి, అక్కడ ముసలోడు ఆమె పెద్ద ఆయన అన్నాడు, అరే ఆమెను చేయొద్దు, మా ఇంటికి వచ్చిన అతిథులు వాళ్ళు, మా ఇంటికి వచ్చిన అతిథులు వాళ్ళని ముట్టుకోవద్దు మీరు అని చెప్పినప్పుడు అక్కడ పోకిన వారు ఏం చేశారంటే, కొంతమంది ఏం చేశారంటే ఆవిడే మాకు కావాలండి. లోతు ఇంటికి దేవతలు వచ్చినప్పుడు అక్కడ ఉండే ప్రజలందరూ ఏం చేశారు? ఈ విధంగా ఎలాగైతే లోతు కుటుంబం దగ్గరకు వచ్చిన ఆ యొక్క దేవతలు కావాలని కోరుకున్నారో వీళ్ళ కూడా అదే రీతిగా ఈ యొక్క ముసలివాడు ఇంటికి వచ్చిన ఆ యొక్క అతిథులు కావాలని కోరుకున్నారు. ఆయన ముసలివాడు అంటాడు, నాకు ఒక మంచి కుమార్తె ఉంది, చాలా ఈ వివాహం కాలేదు కన్య, నీకు కావదా ఉపపత్రం ఉంది, పని చేసే ఆవిడ ఉంది, ఆవిడ మీరు ఏదైనా చేసుకోండి, కానీ వీళ్ళు మా ఇంటికి వచ్చిన ఏం ముట్టుకోవద్దు అని చెప్పినప్పుడు ఈయన మాట్లాడకుండా మా కావాలొద్దు, ఎవరు కావాలంట? ఏమే కావాలి. అప్పుడు కూడా అలాగన్నారు, మాకు వాళ్ళొద్దు, నాకు ఈ దేవతలే కావాలి అని కోరికని వారితో సాంగత్యం చేసి వాళ్ళు చంపేశారంట. చంపేసిన తర్వాత ఆ యొక్క యాజకుడు ఏం చేశాడంటే ఆ యొక్క చచ్చిపోయిన బాడీని తీసుకుని గాడిద మీద వేసుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళకి సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి, మనకు కూడా సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ సరిహద్దులోకి తీసుకెళ్ళి 12 ముక్కలు చేశాడంట. ఆ శవాన్ని చేశాడంటే 12 ముక్కలు చేసి 12 గోత్రాలకు పంపించాడంట. ఆ మొక్కలు ఈ 12 గోత్రాలకు పంపించిన ద్వారా ఇశ్రాయేలు గోత్రం కూడా మొక్క వచ్చింది. ఇశ్రాయేలు గోత్రం కూడా ఆ మొక్క వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క యాజకుడి పక్కనే ఇక్కడ లేవీయుడి పక్కన నిలబడ్డారు. లేవీయుడి పక్కన నిలబడి అక్కడ బెన్యామీనుతో మాట్లాడుతూ, మీరు చేసిన తప్పు కనుక మీలో ఎవరైతే ఆ తప్పు చేశారో వారికి మాకు అప్పగించండి, వారు చంపేస్తామని చెప్తున్నారు. అర్థమవుతుందండి? మీలో తప్పు చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాకు అప్పగించండి. ఈ లేవీ గోత్రం, మన అన్నదమ్ముల్లో గోత్రంలో ఉన్న ఈ లేవీ గోత్రంలో వీళ్ళు చెరిపి చంపేశారు కనుక వీరికి శిక్షకి పాత్రుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం. వ్యభిచారం చేయడం, అలా చేయడం శిక్షకు పాత్రుడు. కానీ ఎవరైతే పాపం చేశారో, ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని తీసుకురండి, వాళ్ళని చంపేస్తాం అని చెప్పినప్పుడు ఈ గోత్రాలన్నీ ఏం చేశారంటే, ఈ యొక్క బెన్యామీను గోత్రంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేశారంటే, మేము అలా ఒప్పుకోం. చూడండి, పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు పోచేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు? ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి ఉగ్రవాదులందరూ కూడా ఆ దేశంలో పెట్టి పెంచి పోషిస్తారంటారు. ఆ దేశంలో పెట్టుకుని ఎందుకని? డబ్బు కోసం పెంచి పోషించి ఉగ్రవాదులు మన దేశం మీదకి, పక్క దేశాల మీదకి, ఆ దేశం మీదకి వీళ్ళకి పంపిస్తూ ఉంటారంట ఉగ్రవాదాలు ప్రోత్సహించడం. ఇప్పుడు అలా ఉగ్రవాదాలు ప్రోత్సహించడం వల్ల ఏమవుతుందంటే అన్ని దేశాలు కలిపి ఏ దేశానికి పడుతున్నాయి? ఇప్పుడు పాకిస్తాన్ పడుతున్నాయి. ఎందుకు పడతాయి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పడతాయి అంటే ఆ దేశంలో ఉగ్రవాదులు ఉంటారు. ఉగ్రవాదులు అంటే దేశానికి ప్రమాదం తెచ్చేవారు. ఉగ్రవాదులు అంటే దేశానికి ప్రమాదం తెచ్చేవారు.
అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే మన భారతదేశమైనా ఇంకొక దేశమైనా పాకిస్తాన్కైనా ఆఫ్ఘనిస్తాన్కైనా ఏం చెప్తుందంటే మీ దేశంలో ఉగ్రవాదం మాకు అప్పగించండి, మిమ్మల్ని ఏమి చేయమంటారు. వాళ్ళు ఏమంటారు, ఆ ఉగ్రవాదం పక్కన పనిచేస్తారు తప్ప మేము అప్పచెప్పుకుంటారు. అందుకు వల్ల వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీదకి యుద్ధం చేసి వాళ్ళని చంపేస్తుంటారు. అలాగే ఈ యొక్క లేవీయుల గోత్రంలో కూడా ఈ లేవీయుల యొక్క భార్యని ఎవరైతే పాడు చేశారో వారిని మాత్రం మాకు అప్పగించండి, మేము ఎవరిని ఏం చేయమని. ఇశ్రాయేలు గోత్రం పెద్దది కదా, లక్షల మంది జనాభా ఉన్నారు. ఇలా ఉంటారు. బెన్యామీన్ గోత్రం చిన్నది. ఈ చిన్న గోత్రం దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతారంటే అన్నదమ్ములే కదా, బ్రతిమలాడుకుంటారు. బ్రతిమలాడు అడుగుతుంటే ఈ బెన్యామీన్ గోత్రం అన్నారు, అలా కుదరదు ఇవ్వడం, రండి యుద్ధానికి రెడీ అన్నారు. ఇలా ఉన్నారు, రండి మేము వచ్చేద్దాం యుద్ధానికి, మీరు రండి, ఎవరిదాన్ని చచ్చిపోతుందో చూసుకుందాం అంటున్నారు. వీళ్ళేమన్నారు, అన్ని తెలిసిన వాళ్ళు ఇశ్రాయేలు వద్దురా బాబు, వెళ్తే మీరు చచ్చిపోతారు, ఎందుకురా మీ వాళ్ళ కోసం మీరు అంతా చచ్చిపోతారు, ఎందుకంటే బతిమలాడతారు అంటారు. బతిమలాడతారు ఏమంటున్నారు, ఒప్పుకుంటున్నారు. ఈ యొక్క దుష్టుల పక్కనే దెబ్బలాడుతారంట, దుష్టుల పక్కన నుండి పోరాడుతున్నారంట. అరే మేము ఉన్నాం, మీకు భయపడుతున్నాం. వాళ్ళు దాచేస్తున్నారు వాళ్ళని, వాళ్ళు తీసుకొచ్చి బయటెడితే ఏమవుతుంది చూడండి. ఆకాన్ చేసిన చిన్న పొరపాటుకి ఏం చేయబోతుంది కదా, ఆకాన్ కుటుంబం అంతా అవును కదా. ఆకాన్ ఏం చేశాడు, చిన్నార వస్త్రం బంగారాన్ని ఆశించి దాచుకున్నాడు. మోషే గారు అన్నప్పుడు చెప్పడం మానేశాడు. చెప్పడం మానేయడం వల్ల ఆ రాత్రి చెప్పుకుంటే దేవుడు కృప చూపించేవాడేమో, ఉదయానికల్లా ఎవరో వస్తే బాగుంటుంది లేకపోతే వాళ్ళు చచ్చిపోతారని చెప్పాడు కూడా. చెప్పినప్పుడు కూడా వినలేదు. వెనకపోవడం వల్ల ఏం జరిగిందంట, తను ఆశించడం ద్వారా ఆ యొక్క బంగారానికి చిన్నార వస్త్రాన్ని ఆశించడం ద్వారా ఏం జరిగిందంట, ఉదయకాలని ఆ లోయలోకి తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చి కూడా చంపేసేయాలి పట్టుకెళ్ళి. అవునా కదా, అవునా కదా. అని ఎవరు చేసిన తప్పు పొరపాటుకి, ఆకారం చేసిన చిన్న పొరపాటు కుటుంబం శిక్షించబడ్డారు. గెహాజీ చేసిన పొరపాటు, గెహాజీ ఏం చేశాడు, డబ్బు కాసించబడ్డాడు, బంగారాన్ని కాసిపడ్డాడు, వస్త్రాన్ని కాసిపడ్డాడు. ఈ ప్రవక్త ఏమన్నాడు, వద్దు రాజుని గెంటేస్తే ఈ యొక్క ప్రవక్త శిష్యుడు ఏం చేశాడు, మా ప్రవక్త చెప్పిన వినాలని ఆశించకుండా ఆలోచించకుండా ఏం చేశాడంట, ఆ ఎండి బంగారాలకి డబ్బుకి ఆశపడి ఏం చేశాడంట, పరిగెత్తికి వెళ్ళిపోయి మా యొక్క గురుగారి దగ్గరికి చుట్టాలు వచ్చారు, వాళ్ళకి ఇవ్వడానికి ఏమీ లేదు, మీ దగ్గర నుండి తీసుకురామని చెప్తే వాళ్ళు ఏం చేసి తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాచిపెట్టిన తర్వాత మళ్ళీ యాజకుల దగ్గరికి వచ్చిన కూడా గుమ్మ దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు అడుగుతున్నాడు యాజకుడు, అరే బాబుకి ఎక్కడికి వెళ్ళావు అని అడిగిందంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నాను అయ్యా అన్నారు. ఇక్కడ నిజం చెప్పాలని ఎక్కడికి వెళ్ళావు, నా ఆత్మ నీతో కూడా వచ్చింది కదా అని చెబుతుంటే అప్పుడు కూడా ఏం చెప్తున్నది ఈయన, అక్కడ ఆకానికి కూడా మోసే ఉంటే సమయం ఇచ్చాడు, ఒరే తెల్లవాళ్ళ చెప్పండి మీరు బతుకుతారని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తాడు ఈయన, నిజం చెప్పరా, నువ్వు నిజం చెప్తే నువ్వు బతుకుతావని చెప్తుంటే నేను అసలు కాదు, నేను అసలు చూడలేదు, నేను ఎక్కడ ఉన్న బొమ్మ దగ్గర కాపగాను అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, నువ్వు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా, నువ్వు దాచుకుంటే నేను చూడలేదా అని చెప్తున్నప్పుడు ఒప్పుకోలేదు కనుక తప్పుకున్నాడు. కనుక ఏం జరిగిందంట, కృష్ణరోగం తన మీదకే కాదు తన ఇంటి వారికి అందరి మీదకి వచ్చిందంట. ఇంటి వాళ్ళందరి మీదకి వచ్చింది. ఆలోచన చేద్దాం అంటే ఏం చేసినా ఒక్కడు చేసిన పొరపాటుకి బెన్యామీన్ గోత్రంలో మగవారు లేకుండా చంపేశారంట. బెన్యామీన్ గోత్రం ఎవరు లేరంట, మగవారు అన్నది ఎవరు లేకుండా శ్రేష్ఠించి కూడా చంపేశారు. మగవారు లేకుండా చేసి ఓన్లీ ఆడవారిని పెట్టారు, ఉంచారంట. ఆడవారి మీద చేసి చేసుకోవాలి ఇస్రాయేల్ ప్రజలు, ఆడవారిని చెప్పరు, మగవారిని చంపేశారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకని ఏర్పడుతుంది ఆ పరిస్థితి, సహోదరుల్లో ఐక్యత లేదు, ఐక్యత లోపం వచ్చింది. ఈరోజు మనలో కూడా ఐక్యత లేదు, ఈరోజు సంఘంలో కూడా ఐక్యత లేదు, మనలో లోపం వస్తుంది. అందుకే చాలా మంది అన్ని చాలా మన మీద రావడానికి కారణం ఏంటంటే ఆ పక్కన కూడా మన సహోదరునికి ఏదైనా జరిగిందంటే భలే జరుగుతుందని చూస్తున్నాం, మనం వెళ్ళి సహకరించట్లేదు, నాతో మాట్లాడతలేదు అదే నేను అంటున్నాను. ఏదైనా జరుగుతుంది ఏం జరుగుతుంది, మనం నన్ను వెళ్ళాలి వెళ్తలేదు, భలే జరుగుతుంది ఇంకో దెబ్బ వేయాలని చూస్తారు. అవును కదా, అతనికి నష్టం జరిగితే ఎవరు జరుగుతుంది, నష్టం మనకే జరుగుతున్న విషయం ఆలోచించట్లే. ఈరోజు సేవకులు కూడా ఏం చేస్తారంటే పక్కడికి ఏదో జరిగిందా పక్కన పాస్టర్ గారిని పెట్టుకోలేదు అని తెలిసింది, దీనికి తెలిసిన ఏం చేస్తలేదు, ఆడిపోతే నాకు ఆ సంఘానికి వచ్చేదని చూస్తున్నాడు, ఆడిపోతే సంఘానికి వచ్చేది కదా, కలిసిపోతే 10 మంది కలిసిపోతామని చూస్తున్నాడు. దెబ్బలాడి పోరాడుతున్నాడా, ఎందుకు వెళ్తారు అలాగా, నేనున్నాను ఇక్కడ నిలబడుతున్నాడా, నిలబడితే అవతలలో వెనక్కి వెళ్తారు,
ఇక నిలబడకపోవడం వల్ల అవతలు వచ్చి ఈయన మీద బందేస్తుండే. ఈరోజు ఈడైపోయాడు, రేపు వదిన ఈడవుతాడు. ఆ విషయం అర్థం కాబట్టి అవునా కదా. ఈరోజు ఈయన అయిపోయాడు, రేపు వదిన ఇదే వస్తా లేదు, అది నెక్స్ట్ థింగ్ వస్తుంది. అందుకే నేను చెప్పాడు కొద్దిగా, ఏం చెప్పాడు, ఇస్తారు నువ్వు రాని వైపు భయపడ, నువ్వు సంతోషపడ్డావేమో కాబట్టి జాగ్రత్త, నీవు కూడా యూదురాలు విషయం మర్చిపోకు. ఏమంటాడా, నీవు కూడా యూదురాలు విషయం మర్చిపోకు, నీవు కూడా యూదురాలు విషయం మర్చిపోకు. యూదులు అందరికి వచ్చిన చట్టం ఇది. నువ్వు రాజుగారు భార్య అయిపోయాం కదా, నాకు ఏం రాదనుకోకు, నీవు కూడా యూదురాలు నిన్ను కూడా చంపేస్తారు జాగ్రత్త అన్నాడు. నేను స్తోత్రం కలిగింది కాక. అంటే ఎదుట వాళ్ళకి ఏం చేస్తావు, నీకు కూడా అదే వస్తుంది. చట్టమందరూ ఒకటేనంట, చట్టం కాదంటది. చట్టమందరూ అందరూ ఒకటే, మీరు పేరు జాగ్రత్త అని చెప్తున్నాడట. ఇలా ఐక్యత కలిగిన వ్యవస్థ చేసి చెప్తున్నాం, కానీ ఐక్యత ఉండలేదంట. ఐక్యత ఉండట్లేదు. ఐక్యత కలిగి ఉండాలి. ఈరోజున మనం ఏముండాలంట, ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము చెప్తాం, పాటలు పాడుతుంటాం కదా. కానీ ఇది సంఘాలు ఉంటుంది ఐక్యత. ఒకరింట్లో ఎవరైనా జబ్బు పడుతుంది, ఇంటికి వెళ్ళి ఈ వ్యక్తిని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయట్లేదు. అష్టగానే చేసుకోవాలి ప్రార్థన. ఎవరు చేయాలంట, ఒక యశ్వాస యశ్వాస ఎందుకు రావట్లేదు, యశ్వాస నీళ్ళు అడగట్లేదు. ఆ బాధ్యత ఎవరంట, పాస్టర్ గారిదేనంట, అంత కాదంట కదా. ఒక యశ్వాసి ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నారనుకో, ఆ ఎందుకు వచ్చిన ఆర్థికపరమైన ఇబ్బంది దాన్ని బట్టి చేయడానికి తన వంతు సహాయం చేయడానికి వెళ్తామంటే వెళ్ళం. ఎందుకు వచ్చిన అంత కాదు. రేపు నీకేమన్నా జరిగితే నీకేం కావాలి వస్తారు, ఎవరు వస్తారా? ఈరోజు సంఘాల్లో కాదు, విశ్వాస సావుకులతో కూడా అన్ని దాంట్లో కూడా అలా ఉంది. ఎవరి కింద వాడే ఎదుర్కొన్నాడంట, ఎవరి వారి కింద వాడే ఎదుర్కొన్నాడానికి ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఎవరు ఆశించబడలేదంట. అలాగున్నంటే సహోదరుల ఐక్యత లేదు. అలా ఉంటే దేవుడి కృపణలో ఉండలేదు. అలా ఉండడం ద్వారానే దేవుని యొక్క ప్రభావం నీలో బయటకు పోతుంది. దేవుని యొక్క ప్రభావం నీలో పనిచేయాలంటే నువ్వేం చేయాలంట, ఐక్యత కలిగి ఉండాలి. వీళ్ళు అలా తప్పు చేశారు కనుక వాళ్ళు మగజాతి లేకుండా మొత్తం పోయింది. బెన్యామీను గోత్రమే లేకుండా పోయిందని మొత్తానికి. చూడండి, 12 గోత్రాల గోత్రం ఏంటి, బెన్యామీను. ఆ బెన్యామీను గోత్రం లేకుండానే పోయిందంట. ఆ బెన్యామీను గోత్రంలోంచి రాజు చేసిన మొట్టమొదటి రాజు, ఆ రాజు వంశం కూడా లేకుండా పోయింది మొత్తానికి, తీసేసారంట. ఎంత భయంకరం చూడండి, అంత భయంకరంగా అయిపోయింది. అంటే దేవుని ప్రభావం పోతే మన పరిస్థితులు కూడా అలా అయిపోతాయంట, మన కుటుంబం కూడా అలా అయిపోతుందంట, మన యొక్క ప్రదేశం కూడా అలా అయిపోతుందంట. దేవుని యొక్క ప్రభావం మనలో ఉండని చెప్పి దేవుని కాలంగా మార్చబడతాం. దేవుడి ప్రభావం మనలో పోవడం గల కారణం మొట్టమొదటి ఏం చెప్పాను, ఇష్టానుసారంగా ప్రవర్తించడం. నాకు అన్ని తెలుసులే, నాకు అన్ని వచ్చినా, నాకు జ్ఞానం వదలే, నాకు ప్రార్థన వచ్చు, నాకు చదవడం వచ్చు, నాకు అన్ని తెలుసు, ప్రార్థన చేయడం వచ్చు, అన్ని తెలుసు అని ఇష్టానుసారంగా ప్రవర్తించడమే దేవునికి లోని ప్రభావం నీలోంచి పోతుందంట. రెండోది, దేవుడి స్థానాన్ని ఇంకొకరికి చేర్చడం ద్వారా, దేవుడికి ఇవ్వాల్సిన స్థానం, దేవుడు ప్రజలకు ఇవ్వాల్సిన స్థానాన్ని అంగీకారం తీసుకొచ్చి పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆ ప్రభావం బయటకు పోతుంది. మూడోది ఏమవుతుందా, విగ్రహాలను చేయడం ద్వారా, విగ్రహాలు 3-4 గంట జీతానికి పని చేయడం, చిన్న పని చేసి జీతం ఆశించడం, దాని ద్వారా ప్రభావం పోతుంది నీలోంచి. తర్వాత ఏంటంట, సహోదరుల ఐక్యత లేకపోవడం వల్ల ఏమవుతుందంట, గోత్రాలే లేకుండా పోతుంది. ఈరోజు ఆ ప్రభావం నీలోంచి పోతుంది. ఐక్యత లేకపోతే ప్రభావం పోతుంది. ఐక్యత కలిగి ఉండాలి, మనం ఐక్యత కలిగి ఉండాలి. 5గా మనం చూసుకుంటే, మా 5 6 5 వస్తుంది. 5కి ఓకే. ప్రార్థన చేసేవారు నాట్యాలకు ప్రాధాన్యత ఇవ్వటమాట. ప్రార్థన చేసేవారు ఏం చేస్తారంట, నాట్యం చేయడానికి ప్రాధాన్యత చేస్తున్నారు. చూడండి, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయాలి, నాట్యాలు చేస్తారు. చూడండి, క్రిస్మస్ వస్తే ఎలా ఉంటుంది, క్రిస్మస్ వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. సంఘంలో అయితే ఉండదు, నాట్యాలు చేయడం, డ్యాన్సులు చేయడం ఉండదు, అవునా కదా, ఉంటుందా, ఉండదు. కానీ ఇతర సంఘాలు, చాలా సంఘాలు చూడండి, డ్యాన్స్ చేస్తారు, బదులే చేస్తారు, రకరకాలు చేస్తారు. ఇది వల్ల ఎవరికి నష్టం కలుగుతుంది, దేవుని యొక్క ప్రభావాన్ని దేవుని యొక్క ప్రభావాన్ని మనం పోగొట్టుకునే వాళ్ళు అవుతున్నామంట. చూడండి, ఎక్కడుంది అదే విషయం, న్యాయాధిపతుల గ్రంథము 21:20. దేవునికి స్తోత్రం కలిగింది. ఏం చేస్తారా, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడుండాలంట,
ప్రార్థన వేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. ఏం చేయకూడదు? నాట్యన సాలకు వెళ్ళకూడదు. ఏ సాలకు వెళ్ళకూడదంట? నాట్యం. అందుకే సినిమాలకు వెళ్ళకూడదు అని చెప్తారు. ఎక్కడికి వెళ్ళకూడదంట? సినిమాలకు వెళ్ళకూడదు, సీరియల్ చూడకూడదు. నాట్యన సాల అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడకూడదు, డ్యాన్స్ డాన్స్కూడదు. కానీ ఇప్పుడు పాస్టర్ గారు డ్యాన్స్ లేకపోతే పోగలేదు అంటారు కదా. క్రిస్మస్ వస్తే పండగ అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్, ఈ డ్యాన్స్ లేకపోతే పోగలేదంట. ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ మళ్ళీ చదవమాట. మీరు వెళ్ళి దాని 19వ వచనం చదువు అర్థమవుతుంది. కాగా వారు బెన్యామీనులతో ఇట్లన్నది, ఇదిగో బేతేలు ఉత్తర దిక్కున బేతేలను షెకెము వరకు పోవు రాజ్య మార్గమునకు చెప్పి బెన్యామీనులను చూసి మీరు వెళ్ళి ద్రాక్ష తోటలో మాటలు నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడేవాడితో కలిసి నాట్యమాటకు బయలుదేరగా ద్రాక్ష తోటలో నుండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసుకున్న ప్రతి వాడును షిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకుని బెన్యామీను దేశంలోకి పారిపోయి దేవుని స్తోత్రం కలిగింది కనుక. చూడండి ఒకసారి. ఈ షిలోహు స్త్రీలు అనేది అన్యులు. షిలోహు స్త్రీలు కదా, ఈ అన్య స్త్రీల్ని ఇశ్రాయేలు గోత్రంలో ఏం చేస్తారంట? బెన్యామీను దేశం ఖాళీ ఉంది. బెన్యామీను దేశం ఉందంట, మగవాళ్ళు లేరు కనుక ఖాళీ ఉంది. ఆ దేశానికి పట్టుకుని తీసుకెళ్ళిపోతారంట. పెళ్లి చేసుకున్నారని పెళ్లి చేసుకుని మనకి వెళ్ళిపోతారంట. వీళ్ళు ఎవరంట? షిలోహు దేశం వాళ్ళు నాట్యం చేసే స్త్రీలు, డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసేవారు. ఎవరంటే వీళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసేవారు. వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారంట? పెళ్లి చేసుకున్నారు. దేవుడు దేనైతే ఉద్దేశం కోరుకుంటున్నాడో వీళ్ళు ఏం చేస్తున్నారు? అదే చేస్తారు. అంటే అలా చేయకుండా ఏమైపోతుందండి? ఎలాంటి ప్రభావము బయటికి పోతుంది. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఉన్న ప్రభావం బయటకు మన కారణం ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్, ఈ సినిమా హాల్, ఈ సీరియల్, దీనివల్ల బయట ప్రభావం పోతుంది. స్తోత్రం కలిగి చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. చూడండి, సంఘంలో దేవుని ప్రత్యక్షత లేకపోవడానికి కారణాలు. సంఘంలో ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోవడానికి కారణం. సంఘంలో ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోవడానికి కారణం. మొదటి సమయాల గ్రంథము 3:1. మొదటి సమయాల గ్రంథము 3 చదవండి. బాలుడైన సమయంలో ఏలు ఎదుట చాలా దేవుని స్తోత్రం కలిగిన. ఎందుకు దేవుని యొక్క ప్రత్యక్షత వారు చూడలేకపోయారు? ఎందుకు దేవుని యొక్క ప్రత్యక్షత వాళ్ళకి కనపరచలేకపోయింది? యెహోవా దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశాడు. ఎందుకు మానేశాడు? ఇందాక చెప్పుకున్నాం కదా, ఫినెహాసు తన సహోదరుడు సరైన రీతిలో నడకపోవటం వల్ల దేవుని యొక్క ప్రత్యక్షత ఆగిపోయింది. ఆ ప్రభావం పోగొట్టుకున్నారు. ఆ ప్రభావం పోగొట్టుకోవడం వల్ల ఆ దినాల్లో ఆయన వాక్కు, ఆయన ప్రత్యక్షత వాళ్ళు చూడలేకపోతున్నారు. దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోతే అక్కడ ఏముంటుందా? ఎలుగు ఉంటుందా? చీకటి ఉంటుందా? చీకటి ఉంటుంది. దేవుని యొక్క ప్రత్యక్షత ఆ ప్రజలు చూడలేకపోతారు కనుక, ఆ సంఘంలో ప్రత్యక్షత రావట్లేదు కనుక అక్కడ చీకటి ఏర్పాటు చేస్తుందంట. కనుక అక్కడ దేవుని ప్రభావము అక్కడి నుంచి పోయింది. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని ప్రభావం పోగొట్టుకున్నారంట. దేవుని ప్రభావం చూడండి, మొట్టమొదట ఇష్టానుసారంగా జీవించడం ద్వారా ఏం పోగొట్టుకున్నారు? ఆయన ప్రభావం పోగొట్టుకున్నాడు. రెండోది, దేవుని స్థానంలో మనసులు నిలబడడం ద్వారా ఒక ప్రభావం పోగొట్టుకున్నాడు. మూడోది, విగ్రహారాధన చేయడం ద్వారా వారి యొక్క ప్రభావాన్ని పోగొట్టుకున్నారు. నాలుగోది, పనికి జీతం ఆశించడం ద్వారా వాళ్ళ ప్రభావాన్ని పోగొట్టుకున్నారు. నాలుగోది, సహోదరుల ఐక్యత కలిగి నివసించకపోవడం వల్ల దేవుని యొక్క ప్రభావాన్ని పోగొట్టుకున్నారు. ఆరోది, ప్రార్థన చేసే స్థలాల్లో నాట్యం చేయడం ద్వారా వాళ్ళ ప్రభావాన్ని పోగొట్టుకున్నారు. చివరికి ఏడోది, సంఘంలో దేవుని ప్రత్యేకత పోగొట్టగల కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం ద్వారా, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయడం ద్వారా సంఘంలోని ప్రత్యక్షత వాళ్ళు పోగొట్టుకున్నారు, కోల్పోయారు. ఈరోజు
ఈరోజు 7 మాటల్లో మనలో ఏదైనా ఉంటే విడిచిపెట్టుకుని ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ప్రభావం మనకు కావాలి ప్రభావం అని ప్రార్థన చేసుకుందాము. ఇకాబోతు అనగా ప్రభావం పోయెను. ఇకాబోతు అనగా ప్రభావం పోయెను. ఎవరు మాట్లాడతారు ఈ మాట? ఫినెహాసు భార్య శవ బ్రతుకుల్లో ఉంటూ నెప్పులతో తన బిడ్డను కంటూ మాట్లాడుతున్న మాట. ఇక్కడి నుంచి ఏం పోయిందంట? ప్రభావం పోయింది. ఇకాబోతు ప్రభావం పోయింది. ఇక్కడి నుంచి దేవుడి ప్రభావం. అందుకని చచ్చిపోతుందని చెప్తుంది ఆవిడ. ఈరోజు దేవుని ప్రభావం పోతే మనం ఎటువంటి వాళ్ళు అంట? చచ్చిన వారితో సమానం. చచ్చిన వారితో సమానం. నువ్వు జీవిస్తున్నావా? చచ్చిన వాడుతున్నావా? ఆలోచన చేసుకుని ప్రార్థన చేసుకున్నావు. ప్రార్థన చేసుకుంటే మోకరించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో ప్రత్యక్షంగా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇకాబోతు అంటే దేవుని ప్రభావం పోగొట్టుకునే వాళ్ళు కూడా. ఈరోజు ఎంతమంది దేవుని ప్రభావం పోగొట్టుకున్నారు? దేవుని మందిరం